ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు ద లాస్ట్ వారియర్. మూవీ స్టార్టింగ్ లో ఏన్షంట్ రష్యాని చూపిస్తారు. ఒక యోధుడు అడవిలో తన గుర్రం మీద పరిగెడుతుంటాడు. అతని వెనకాల కొంతమంది సైనికులు అతన్ని వెంబడిస్తూ అతన్ని పట్టుకుంటారు. అప్పుడు అక్కడ ఒక మంత్రగత్తె ప్రత్యక్షమై ఆ యోధుణ్ణి ఒక రాతి శిల్పంగా మార్చేస్తది. ఎందుకంటే ఆ యోధుడు తనకు అడ్డొస్తాడనుకోని అతడే చివరి యోధుడు అని నమ్మి శిల్పంగా మార్చేసి సముద్రంలో పడేస్తది. అక్కడ సముద్రపు అడుగున ఇలాంటి శిల్పాలు ఎన్నో కనబడతాయి. దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే మంత్రసాని ప్రతి యోధుడిని ఒక శిల్పంగా మార్చేసి సముద్రంలో పడేస్తది. ఆ మంత్రసాని ఆ యోధుడితో పాటు ఇంకొక అతన్ని కూడా పట్టుకుంటుంది. కాని అతను ఎలాగోలా తప్పించుకొని సముద్రంలో దూకేస్తాడు. సీన్ కట్ చేస్తే మోడ్రన్ రష్యాని చూపిస్తారు. అక్కడ చిన్నప్పటి నుంచి అనాథ అయిన ఇవాన్ అనే మజీషియన్ మేజిక్స్ పెర్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. అతని దగ్గర కొన్ని మ్యాజికల్ పవర్స్ కూడా ఉంటాయి. దాంతో అతను అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఒకసారి ఒక లేడీ అతని ఇంటికి పిలిచి తన భర్త ఎందుకు మోసం చేస్తున్నాడు కనుక్కోమంటది. అప్పుడు అతను తన మ్యాజికల్ పవర్స్ తో ఆ ఇంటి మీద ఎవరో నెగటివ్ ఎనర్జీ యూజ్ చేశారని చెప్తాడు. ఇప్పటిదాకా లేడీకి తన భర్త మీద డౌట్ ఉండేది. అతను చెప్పిన తర్వాత అది కన్ఫర్మ్ అయిపోతది. ఇవాన్ ని హాస్పిటల్ కి రమ్మని అడుగుతారు. అక్కడ ఒక చిన్న పాప కోమాలో ఉంటది. కాని ఇవాన్ కి తన చిన్నప్పటి ఒంటరితనం గుర్తొచ్చి పాపకి హెల్ప్ చేయలేకపోతాడు. చిన్నప్పుడు తాను ఉండే అనాథాశ్రమంలో పిల్లలు అతన్ని ఒక గదిలో బంధించి తాళం వేస్తారు. అప్పుడు అతనికి ఒక పిన్ను దొరుకుద్ది. దాంతో లాక్ ఓపెన్ చేసుకుని బయటికి వచ్చేస్తాడు. చిన్నప్పుడు దొరికిన ఆ పిన్ని ఇప్పటికీ తన లాకెట్లో దాచుకుని పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇవాన్ దగ్గరికి ఒకతను వస్తాడు. అతను ఎవరంటే ఇందాక ఒక లేడీ పిలిచింది కదా, ఆమె హస్బెండ్. తనతో పాటు రౌడీలను తెచ్చుకుని కొట్టబోతుంటే ఇవాన్ అక్కడి నుంచి పరిగెడుతూ ఒక వాటర్ స్లైడర్లో ఎంటర్ అయిపోతాడు. దాంట్లో జారుకుంటా పోయి చెట్టు తొరలో నుంచి ఒక అడవిలో బయటపడతాడు. అది సినిమా స్టార్టింగ్ లో చూపించిన ఏన్షంట్ రష్యాలోని అడవి. మూవీ స్టార్టింగ్ లో ఒక అతను తప్పించుకున్నాడు కదా, అతను ఇవాన్ కి ఇప్పుడు కనబడతాడు. తను ఒక యోద్ధ కొడుకుని, అతని తల్లిదండ్రులు చిన్నప్పుడు అతన్ని దాచేశారని చెప్తాడు. అతను ఇవాన్ కి ఒక ఉంగరం ఇచ్చి ఈ ప్రదేశాన్నంతా నువ్వే కాపాడాలని చెప్తాడు. ఇవాన్ అతన్ని ఒక పిచ్చోడనుకొని పట్టించుకోడు. అంతలోనే ఒక బాణం దూసుకొచ్చి అతనికి తగిలి చనిపోతాడు. వెంటనే ఆ బాణం వేసిన సైనికులు కూడా ప్రత్యక్షమవుతారు. ఇవాన్ ని బంధించి వాళ్ల రాజు దగ్గరకు తీసుకు వెళ్తారు. రాజు ఎప్పుడైతే తన వేళలో ఉంగరాన్ని చూస్తాడో అతని తాళ్లు విప్పేసి నువ్వు నా తమ్ముడివి అని చెప్పి దగ్గరకు తీసుకుంటాడు. తర్వాత రాజు ఒక రాణిని పరిచయం చేస్తాడు. ఆ రాణి ఎవరంటే మూవీ స్టార్టింగ్ లో చూపించిన మంత్రగత్తె. ఆ మంత్రగత్తె ఇవాన్ ని పాలస్ చూపిస్తానని తీసుకెళ్లి జైల్లో బంధించేస్తది. అక్కడ ఇవాన్ కి ఐస్ లో బంధింపబడ్డ ఒక మనిషి కనిపిస్తాడు. అతని ఒక్కొక్క బాడీ పార్ట్ ఒక్కొక్క ఐసు ముక్కలో బంధింపబడి ఉంటుంది. ఇవాన్ తనకు తెలుసని, ఎక్కడి నుంచి వచ్చాడు కూడా తెలుసని చెప్తాడు. తను మూవీ స్టార్టింగ్ లో చూపించిన యోధుడు ఎలోష కొడుకుని చెప్తాడు. ఇవాన్ తిరిగి తన ప్రదేశానికి వెళ్లాలంటే ఒక స్పెషల్ కత్తిని సంపాదించాలని చెప్తాడు. తను కూడా ఒకప్పుడు ఆ కత్తిని సంపాదించానని, కాని ఆ రాజు అతనిని బంధించాడని, ఎవరైతే మంచి పనులు చేయాలని అనుకుంటారు వాళ్లందరినీ బంధించాడు అని చెప్తాడు. ఇవాన్ ఆ కత్తిని గనక సంపాదిస్తే వాళ్లందరి శక్తులు తిరిగి వస్తాయని, తాను కూడా తన ప్రపంచాన్ని వెళ్ళొచ్చని చెప్తాడు. అక్కడ ఒక విచ్ ని కూడా బంధిస్తారు. రాత్రవగానే ఆ విచ్ తన మంత్ర శక్తులతో అందరి తాళాలు ఓపెన్ చేసేస్తది. అప్పుడే అక్కడ ఒక కప్ప రావడం చూపిస్తారు. అది ఒక అమ్మాయిలా మారుతుంది. తన పేరు సిలిసా. తను ముందు ఐస్ లో బంధింపబడి ఉన్న ముసలోడిని విడుదల చేస్తుంది. ఐస్ ముక్కలన్నీ పగలగొట్టి ఆ బాడీ పార్ట్స్ అన్నింటినీ జాయిన్ చేస్తది. వీళ్లందరూ ఆ కథని సంపాదించడానికి బయలుదేరుతారు. ఇవాన్ వాళ్ల బ్రదర్ కి ఆ మంత్రగత్తె జైల్లో బంధించిందని తెలియదు. అతనికి ఏం చెప్తారంటే ఇవాన్ ఒక ఖైదీని తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడని చెబుతారు. వాళ్ల అన్నయ్యకి బాగా కోపం వస్తుంది. అటువైపు వాళ్లందరూ కలిసి ఒక చెరువు దగ్గరికి వెళ్తారు. ఆ చెరువులో ఒక కప్ప ఆకారంలో మనిషి ఉంటాడు. అతని అనుమతి లేనిదే ఆ చెరువు దాటడానికి వీలు అవ్వదు. ఆ విచ్ అప్పుడు ఒక అందమైన అమ్మాయిగా మారి అతనితో ఫ్లర్ట్ చేస్తుంది. అప్పుడు అతను నదిని దాటడానికి అనుమతినిస్తూ వాళ్లతో పాటు తను కూడా వస్తాడు. అందరూ కలిసి అప్పుడొక గుహ దగ్గరికి వెళతారు. అక్కడొక భారీ ఆకారంలో ఉన్న జైంట్ అన్నం వండుతా ఉంటాడు. వీళ్లు వెనక నుంచి వెళ్లిపోదాం అనుకుంటారు. కాని అప్పుడే ఇవాన్ సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. అది విని జైంట్ అలర్ట్ అయిపోయి వీళ్లని అటాక్ చేస్తాడు. ఇవాన్ ఎలాగో అలాగా అతన్ని డిస్ట్రాక్ట్ చేస్తాడు. అప్పుడు వాళ్లందరూ అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చేస్తారు. బయటకు రాగానే ఒక పెద్ద నది కనబడుతుంది. దాంట్లో పిరానా చేపలు అటాక్ చేస్తూ కనపడతాయి. అప్పుడు వీళ్లతో కప్ప ఆకారంలో మనిషిని నదిలో వదిలిపెడతారు. అతను వెళ్లి ఆ చేపలను దూరంగా తోసేస్తాడు. అంతలో ఆ మంత్రగత్తె ఆర్మీని తీసుకువచ్చి వీళ్లపై అటాక్ చేస్తుంది. అప్పుడు వాళ్లందరూ నదిలో దూకేస్తారు.
ఆ కప్ప వీళ్లతో మీరందరూ వెళ్ళిపోండి, నేను ఆ మంత్రగత్తెన ఆపుతాను అని చెప్పి నీళ్లు తాగేసి ఆకారం పెద్దగా మార్చుకుని సైనికులకు అడ్డంగా నుంచి ఉంటాడు. అప్పుడు ఆ మంత్రగత్తెకు కోపం వచ్చి తన కొరడాతో కొట్టి అతన్ని శిల్పంలా మార్చేస్తుంది. వీళ్లు నలుగురు ఎలాగో అలాగా బయటపడతారు. ఇవాన్ ఎట్లా అయినా కత్తిని సంపాదించాలని అనుకుంటాడు. కానీ సిలిసా మాత్రం ఇవాన్ని లవ్ చేస్తుండడంతో తర్వాత ఏమైతదో అని ఆలోచిస్తూ ఉంటుంది. సిలిసాను కప్పగా మార్చింది ఆ మంత్రగత్తెనే. తననే కాదు వాళ్ల ఫ్యామిలీ మొత్తాన్ని కప్పల కింద మార్చేస్తుంది. ఆ విచ్ హెల్ప్ చేయడంతో తాను మనిషిగా మారుతుంది. ఇంతలో మా మంత్రగత్తె మళ్లీ ఆర్మీ తీసుకునే వీళ్లని అటాక్ చేస్తది. ఇవాన్ని వాళ్లు బంధిస్తారు. సిలిసా అక్కడి నుంచి దూకేసి కప్పగా మారిపోతుంది. ఇవాన్ను కట్టి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ల దృష్టికి మళ్లించి తప్పించుకుంటాడు. అతను ఒకచోట చేరుకోగానే అక్కడ చాలా కత్తులు కనబడతాయి. తనకు కావలసిన కత్తి వెతుకుతున్నప్పుడు ఆ మంత్రగత్తె అక్కడికి వచ్చి అటాక్ చేస్తుంది. ఆత్మరక్షణ కోసం అక్కడ ఉన్న కత్తిని లాగుతాడు. అనుకోకుండా తాను వెతుకుతున్న కత్తి కూడా అదే. ఆ కత్తికి చాలా పవర్స్ ఉంటాయి. దాంతో ఆ మంత్రగత్తెను అటాక్ చేస్తాడు. అది వెళ్లి దూరంగా పడుతుంది. అప్పుడు అక్కడికి తనను జైల్లో కలిసిన ముసలోడు వస్తాడు. అతనిని నమ్మి ఇవాన్ తన కత్తిని అతనికి ఇస్తాడు. కానీ సోల్జర్స్ వచ్చి ఇవాన్ పట్టుకుంటారు. ఇక్కడ కట్విస్ట్ ఏంటంటే ఆ ముసలోడు రాజుతో కలిసి ఉంటాడు. ఇదంతా రాజు ప్లాన్ అన్నమాట. రాజు దగ్గర ఒక జెమ్ ఉంటది. దానికోసం రాజు అడిగినట్టు ఆ ముసలోడు కత్తినిస్తాడు. కానీ రాజు అతన్ని నకిలీ జెమ్ ఇచ్చి మోసం చేస్తాడు. రాజు ఆ కత్తిని జెమ్ని పొంది అమరుడవుదామనుకుంటాడు. అప్పుడే సిలిసా వచ్చి రాజు మీద అటాక్ చేస్తది. ఇవాన్కు తన కత్తి దొరుకుతది. అప్పుడు అక్కడ తన లోకానికి వెళ్లడానికి దారి ఏర్పడుతుంది. వెంటనే ఇవాన్ దాంట్లో దూకేసి తన లోకానికి వచ్చేస్తాడు. కానీ తను సిలిసా అని మిస్ చేస్తుంటాడు. తనని వదులుకోలేక మళ్లీ ఆ లోకానికి వెళ్లడానికి వాటర్ స్లైడ్ లో ఎంటర్ అవుతాడు. తాను లోకానికి వెళ్లగానే అక్కడ రాజు చేతిలో కత్తి కనపడతది. ఇవాన్ ఈసారి తనతో గన్ తెచ్చుకుంటాడు. రాజుని షూట్ చేస్తాడు. కానీ అతనికి ఏమీ కాదు. రాజు ఇవాన్ని చంపబోతుంటే సడన్ గా ఓ డ్రాగన్ వచ్చి రాజుని ఎటాక్ చేస్తుంది. ఇవాన్ సీలిసా దగ్గరకు వెళ్లి కట్టేసి ఉన్న తాళ్లు విప్పేస్తాడు. అప్పుడు సీలిసా రాజుని చంపాలంటే అతని దగ్గర ఉన్న ఆ జెమ్ని పగలగొట్టాలి, అప్పుడే రాజు చస్తాడు అని చెప్పుద్ది. ఇవాన్ తో రాజు ఫైట్ చేస్తుంటాడు. అప్పుడే ఇవాన్ కి అర్థం అయితది అతను తన బ్రదర్ కాదని. తన తండ్రిని కూడా ఆ రాజు మంత్రగత్తె కలిసి శిల్పంలాలో మార్చారని తెలుస్తుంది. ఇంతలో ఆ జెమ్ ముసలోడికి దొరుకుతుంది. దాంతో అతను కూడా అమరుడైపోతాడు. ఇప్పుడు జెమ్ పగిలితే రాజు మరియు ముసలోడు ఇద్దరు చనిపోతారు. ఆ ముసలోడు తన లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తూ ఆ జెమ్ ని పగలగొట్టేస్తాడు. వెంటనే రాజు ముసలోడు ఇద్దరు చనిపోతారు. మంత్రగత్తె అక్కడ నుంచి పారిపోతుంది. శిల్పంగా మారిన వాళ్లందరూ నార్మల్ అయిపోతారు. దాంట్లో ఇవాన్ వాళ్ల నాన్న కూడా ఉంటాడు. ఇవాన్ సెలీసాను పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోతాడు. ఒకసారి ఎర్త్ మీదకు వచ్చి కోమాలో ఉన్న ఆ పాపకి మ్యాజికల్ లిక్విడ్ తాగించి పాపని బతికించి మళ్లీ తన లోకానికి వెళ్లిపోతాడు. ఆ మంత్రగత్తె భూమ్మీదకి వచ్చేస్తది. ట్విస్ట్ ఏంటంటే ఆమె ఇవాన్ ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి కూతురు. వీళ్ళిద్దరూ కలిసి ఆ మ్యాజికల్ వరల్డ్ ని శాసిద్ధమనుకుంటారు. కానీ వీళ్ల ప్లాన్ ఫెయిల్ అయితది. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయితది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ సినిమాలో ఏం నచ్చిందో కామెంట్ చేయండి.